హలో, వెల్కమ్ టు గుంటూరు పిల్ల డైరీస్. ఈరోజు మనం ఈజీ అండ్ క్విక్ రెసిపీ పలావ్ చేసేద్దామా? చాలా సింపుల్గా చేసేయచ్చు. ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక జార్ తీసుకొని అందులో చిన్న అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, అలానే వాష్ చేసుకున్న పుదీనా వేసుకుందామండి. వీటిని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని ఆయిల్ అండ్ గీ రెండు సమంగా తీసుకుందాము. ఈ గీ కరిగాక హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయినాక ఒక పెద్ద ఉల్లిపాయని బారుగా సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఫ్రై అవనిద్దాము. ఇవి కూడా ఇలా ఫ్రై అయిన టైంలో మనం పొటాటోని కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకొని వాటిని కూడా యాడ్ చేసుకుందాం. అండ్ కొంచెం పచ్చి బఠానీ కూడా వేసుకుందామండి. ఇవి బాగా పొటాటో మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం బయటంతా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న గ్రీన్ పేస్ట్ని కూడా వేసుకుందాం. బాగా కలుపుకుందామండి. ఈ టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అలానే హాట్ వాటర్లో మీల్ మేకర్ని కాసేపు ఉంచి ఆ తర్వాత ఆ వాటర్ పిండేసి ఆ మీల్ మేకర్ని కూడా ఇందులో యాడ్ చేద్దాము. ఈ మసాలా ఇదంతా పట్టేలా బాగా కలుపుకుందాం. ఇప్పుడు 2 చిన్న టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వాటిని కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండి. మనం మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలానే బిర్యానీ మసాలా కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర వేసుకుందామండి. నీళ్ళు తెల్ల కాగుతున్నప్పుడు వాష్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. మనం ఇలానే ఉడికించేసేసుకోవచ్చండి. కాదు విజిల్ పెడతాము అంటే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇదిగోండి, విడిగా ఉడికిచ్చేసుకుంటే ఇలా, లేకపోతే 2 విజిల్స్ వస్తే ఆవిరి వచ్చేసాక పైన మొత్తం ఈ ఉడికిచ్చినవన్నీ పైకి వస్తాయండి. ఒకసారి ఆవిరి వచ్చేసాక మొత్తం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. రైతాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. టేస్ట్ ఉంది చారీ, నువ్వు ట్రై చేయి ఈసారి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.